గడప గడప కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి అన్న గారికి, అలాగే ఎమ్మెల్సీ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి అన్న గారికి, ఇలాగే జయన్న గారికి, ఇక్కడ విచ్చేసిన 53వ డివిజన్ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తూ, ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు 53వ డివిజన్ లబ్ధి పొందినారు. 90% వరకు ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఆశీర్వదిస్తున్నారు. ఎందుకంటే జగనన్నని సీఎం చేసుకోవాలని, అలాగే మనకు ఒక పెద్ద వరంలాగా మన రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి అన్నని ఎంపీ అభ్యర్థిగా నెల్లూరుకి పంపించారు జగనన్న. ఆయన వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఏమంటే విజయసాయి రెడ్డి అన్న వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఏం పని అయినా మేము నిమిషాల్లో చేసుకోగలుగుతాం. ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అలాగే విజయసాయి రెడ్డిని గెలిపించుకుంటామని, అలాగే నన్ను ఒక సామాన్యుడికి అవకాశం ఇచ్చారు ఈరోజు జగనన్న. నన్ను కూడా మీరందరూ సహకరించి తప్పకుండా ఒక సేవ చేసుకునే అవకాశం నన్ను కల్పించాలని మీకు ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే నేను ఒక సామాన్యుడిని. ఈరోజు మీ లక్షల కోట్ల అధిపతి నా ముందర అభ్యర్థి. ఆయన ఎక్కడంటే మనుషులను కొనడం అదే పని పెట్టుకుని పోతున్నారు ముందుకు. మాకేమంటే కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, జగనన్న చేసిన పథకాలు, అలాగే అనిల్ చేసిన అభివృద్ధి ఈరోజు చూసుకుంటూ పోతున్నాం. ప్రతి ఒక్క దగ్గర ఏ అవసరం ఉన్నా తప్పకుండా హెల్త్ క్లినిక్ కానీ, ఫ్లైఓవర్ కానీ, ఫ్లడ్ వాల్ కానీ 100 కోట్ల ఇక్కడే ఇలాగే చూస్తున్నాం. పెన్నా బ్యారేజ్ కానీ ఇలా చేసుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేశాం. పథకాలు, జగనన్న చేసిన పథకాలు ఈరోజు మనకు శ్రీరామ రక్షలాగా మనకు అండగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఆశీర్వాదాలు జగనన్నని తప్పకుండా సీఎం చేసుకుని, అలాగే విజయసాయి రెడ్డి అన్న వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు విజయసాయి రెడ్డి వచ్చిన తర్వాత మమ్మల్ని కూడా ప్రతి ఒక్కరు ఆశీర్వదిస్తున్నారు. విజయసాయి రెడ్డి అన్నతో కూడా నన్ను కూడా మీ ఓటు వేసి అత్యధిక మెజార్టీ గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.